హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్క క్రియేషన్స్. ఈరోజైతే మంచి కైన్ మాస్టర్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఒక ప్రీసెట్ ఇస్తాను మీకు. డైరెక్ట్ అయితే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చాలా సింపుల్గా మీ ఫోటోలు రీప్లేస్ చేసుకొని ఇది అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన ఇంపోర్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఫోటో అనేది ఒకటి కైన్ మాస్టర్ ప్రీసెట్ ఇస్తాను. మీరైతే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఓపెన్ అయిపోతుంది కైన్ మాస్టర్లో. మీరు ఎక్కువ ఏం చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఉంది కదా, రీప్లేస్ మీద ట్యాప్ చేయండి. మీకైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఇది ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇట్లా రీప్లేస్ అయిపోతుంది. మీకు ఫోటో కనుక అడ్జస్ట్ కాలేదనుకోండి, ఇక్కడ క్రాప్ ఉంటుంది, క్రాప్లోకి వెళ్ళండి. ఫోటోని ఇట్లా అడ్జస్ట్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇంకో ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. రీప్లేస్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొకటి అయితే రీప్లేస్ చేసుకోండి. మీరు ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది కింద, దీన్ని ఆన్ చేసుకోండి. ఇది ఈ ఫోటోకి, ఒక్క ఫోటోకి ఫ్రంట్లో ఉన్న ఫోటోకి ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. క్రాప్లోకి వెళ్ళండి, ఫోటోని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా కరెక్ట్గా చూసండి. ఇంకో ఫోటోకు పర్సనల్ సేమ్ అడ్జస్ట్ చేయండి. ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోండి. ఇలాంటి ఫోటోని అడ్జస్ట్ చేయండి. ఇంకొక ఫోటో కూడా ఉంటుంది అట్లనే. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి రీప్లేస్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇంకొక ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్ చేయండి ఇట్లా. అంతే ఫ్రెండ్స్, చాలా ఇది అయితే సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీరైతే బర్త్డే అని రాసుకోవచ్చు, లేదంటే బర్త్డే అవ్వకుండా మీ పేరు అయినా ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పేరు ఉంటుంది కదా, పేరు మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది, ఎడిట్లోకి వెళ్ళండి. బర్త్డే ఉంటే బర్త్డేని ఇట్లానే ఉంచుకోండి. కలర్ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ కలర్లోకి వెళ్ళండి. మీకు అయితే నచ్చిన కలర్ ఒకటి తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అదే కలర్ ఉంచుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇట్లానే బర్త్డే అని ఉంచుకొని మీ పేరు కూడా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్లోకి రండి, లేయర్లోకి వెళ్ళండి, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళండి. పేరు అయితే రాసుకోండి. ఇక్కడ నేనైతే పేరు రాస్తున్నా. ఇక్కడ అల్లు అర్జున్ ఉంది కదా, అల్లు అర్జున్ ఉంది. ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ అయితే మీరైతే ఏదో ఒక కలర్ మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. ఇక్కడ డబల్ ఏ ఉంది కదా, ఫాంట్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఒక లిరిక్ కలర్ అయితే తీసుకోండి. కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే ఒకటి తీసుకోండి. ఫాంట్ యాడ్ చేయండి. ఇట్లా కొంచెం పెద్ద చేసి ఇట్లా సైడ్కి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. కొద్దిగా దీని అయితే సైజు ఇంక్రీజ్ చేసుకోండి, బాగా కనిపిస్తుంది. ఇక్కడ షాడో అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి, దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. చూసారు, ఇట్లా ఇక్కడనైతే అడ్జస్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది ఎడిటింగ్. దీన్ని ఇప్పుడు ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ పైన 4 ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకైతే డైరెక్ట్ గ్యాలరీలో ఓపెన్ అయిపోతుంది. చూపిస్తాను మీకు. ఈ విధంగానైతే మీకు గ్యాలరీలో ఫోటోని అయితే ఇప్పుడు మీరు ఇట్లా గ్యాలరీలో చూసుకోవచ్చు. దీన్ని ఎడిటింగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.